కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసింది అధ్యక్ష. ఇదేదో నేను చేసింది కాదు అధ్యక్ష, ఇదేదో నేను కేసులు పెట్టింది అధ్యక్ష కాదు అధ్యక్ష. ఈ రోజు సిబిఐ 11 కేసులు పెట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసిన మాట వాస్తవమా కాదు ఆయన చెప్పాలి అధ్యక్ష. ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం. నేను ఆ విషయం చెప్తున్నాను అధ్యక్ష. ఏదో నేను చూశాను నేను లెక్క పెట్టాను అన్నా లేదు. ఈ రోజు ఒక విషయం అధ్యక్ష, నేను స్పష్టంగా ఒక విషయం అడుగుతున్నాను. 2000 అధ్యక్ష ఒక విషయం అధ్యక్ష. అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ వారి యొక్క పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల్లోనే ఈ ఆస్తులను ఎలగొచ్చాయంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. నేను ఇదే ఇవాళ అధ్యక్ష, నేను అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 దేశాల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తులు ఆడ కావాలంటే సంతకాలు పెడతారు. రెడీనా? రెండోది అధ్యక్ష రెండోది సిబిఐ ఛార్జ్ షీట్లు అని చెప్పి అన్నారు అధ్యక్ష. నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటై, అవును ఇదే అచ్చెన్నాయుడు గారు అన్న ఎర్రమనాయుడు గారు కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టి, వీళ్ళిద్దరూ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వీళ్ళు నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అన్నీ చెప్తున్నారు అధ్యక్ష. నేను ఒక మాట అడుగుతున్నా, దానికి కూడా చెప్పాలి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా నోరెప్పాది అధ్యక్ష. మీ నాన్నగారు పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారు దాని మీద ఒకటి చెప్పాలి. 2, ఇంతకులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా హయాంలో ఉండేటప్పుడు క్రిట్పోకో జరిగిందని చెప్పి నేను చెప్పడం అధ్యక్ష. నేను కాదు చెప్పింది ఇది. సిబిఐ చేయడం వల్ల అందరూ జైలుకి వెళ్లారు. వాళ్ళందరూ వ్యాపారాలు చక్కగా చేసుకుంటే జైలుకి ఎందుకు వెళ్లారు అది కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇదేదో నేను సొంతంగా ఒక మాట చెప్పలేదు అధ్యక్ష. 11 కేసులు సిబిఐ పెట్టింది నిజమా కాదా? ఆయన చెప్పారు పెట్టారని. అదేంటి తెలుగుదేశం కాంగ్రెస్ అట. తెలుగుదేశం కాంగ్రెస్ తో కలవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చిందంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు పాదాభివందనం చేయకపోతే మీకు బెయిల్ వస్తుందని అడగండి. అదొకసారి చెప్పండి. దాని గురించి ఒక మాట చెప్పానండి అధ్యక్ష. ఈరోజు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత మీకు బెయిల్ వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించి జైలు నుంచి బయటకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసి తెలంగాణలో ఆంధ్రాలో ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష.